ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. మార్చి 5వ తేదీతో రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఉండటంతో సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు గూడెం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారో తెలుస్తోందని గులాబీ పార్టీ యోచిస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. మార్చి 5వ తేదీలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఉండటంతో సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారో తెలుస్తోందని గులాబీ పార్టీ యోచిస్తోంది. మైనార్టీ అభ్యర్థిని బరిలో దించే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు.